Hello everyone, welcome back. See, before the beginning of our class, మనం ఇదివరకే చెప్పుకున్నాం ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో మనం టెలిగ్రామ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసామన్నమాట ఇన్ ద నేమ్ ఆఫ్ సిసి కరెంట్ అఫైర్స్. యూ కెన్ జాయిన్ దట్ ఛానల్ త్రూ దట్ ఆల్ ద పీడిఎఫ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ సిన్స్ ద మంత్స్ లైక్ మనం స్టార్టింగ్లో అయితే ఏప్రిల్ మంత్ నుంచి పెట్టామన్నమాట పీడిఎఫ్స్. బట్ అపాన్ ద రిక్వెస్ట్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్ జనవరి నుంచి కూడా పెట్టామన్నమాట. జాన్ ఫెబ్ మార్చ్ 2020 వర్ ఆల్సో ఇంక్లూడెడ్. సో ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో డూ జాయిన్ దట్ ఛానల్ సిసి కరెంట్ అఫైర్స్ అనమాట, టెలిగ్రామ్ ఛానల్ ఇన్ ద నేమ్ ఆఫ్ సిసి కరెంట్ అఫైర్స్. ఆన్ దట్ నోట్ లెట్స్ బిగిన్. Let's have the first one. Who among the following person has been sworn in as the new Prime Minister of Iraq? Everandi, who is it? It is Mustafa al-Kadhimi anamata. Like say, what are the capital and currency of Iraq? And that is, and the currency is Iraqi dinar. Right. ఇదివరకు మనం చూసుకుంటే ఈ ప్రైమ్ మినిస్టరియల్ షిప్ ఇరాక్కి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. లైక్ సిన్స్ 2018 నుంచి ఇరాక్లో మ్యాసివ్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కదా. అక్కడ వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది, లైక్ కరప్షన్ ఎక్కువైపోతుంది. అప్పుడున్నటువంటి కరెంట్ గవర్నమెంట్ ఎవరు సరిగా యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి సోకాల్డ్ ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేసేంత వరకు తీసుకొని వచ్చారనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేశారంటే ఆ ఇరాక్కి సంబంధించినటువంటి కింగ్ ఆయన ఏం చేశారంటే ఆదిల్ అబ్దుల్ మహదీ అని ఈయన్ని కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. లైక్ ఇప్పుడు ముస్తఫా అల్ ఖాదిమి ప్రైమ్ మినిస్టర్ అవ్వక ముందు వరకు కూడా జస్ట్ ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ సడన్గా చనిపోవడం కానీ రిజైన్ చేయడం కానీ జరిగితే అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంటరిమ్ లైక్ గవర్నర్స్ ఉంటారు కదా. సో అలా అపాయింట్ చేసే ప్రాసెస్లోనే ఇక్కడ కూడా కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఆదిల్ అబ్దుల్ మహదీ గారిని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళని ఇలా ముస్తఫా అల్ ఖాదిమి అనే ఆయన హీఈస్ ద థర్డ్ పర్సన్ హూ గట్ నామినేటెడ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాక్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్కడ క్యాబినెట్లో మెజారిటీ ప్రూవ్ అయితేనే కదండి, మెజారిటీ ఓట్స్ వస్తే ఈయనకి ఫేవర్గా అప్పుడు మాత్రమే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఈయన సెలెక్ట్ అవుతాడనమాట. అదర్వైజ్ హీ వోంట్. సో హీ గాట్ మెజారిటీ ఆఫ్ ద అప్రూవల్స్, దేర్ బై హీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాక్ అనమాట. ఇది ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వక ముందు ఉన్నటువంటి కాంట్రవర్సీ. నా అట్ ప్రెసెంట్ ముస్తఫా అల్ ఖాదిమి వాజ్ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇరాక్కి సంబంధించి చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఎంటైర్ లాక్డౌన్, వరల్డ్ వైడ్ లాక్డౌన్ ఉంది కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది, వెహికల్ యూజ్ కూడా తగ్గిపోతుంది కాబట్టి దేర్ బై ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది అని అంటే ఆయిల్ యూజ్ కూడా తగ్గిపోతుంది. దేర్ బై ఏమవుతుంది, ఎప్పుడైతే డిమాండ్ లేదో ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది కాబట్టి ఆబ్వియస్గా దేని మీద ఎఫెక్ట్ అవుతుంది, దాని ప్రైస్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలాగ వాళ్ళ ఎకనామిక్ కండిషన్ కూడా చాలా డెటరేట్ అయిపోయింది, తగ్గిపోయింది అనమాట. అలా వాళ్ళ ఎకనామిక్ కండిషన్ని ఎన్హాన్స్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదు అని అంటే కరప్షన్ కావచ్చు, వీటన్నిటిని కర్బ్ చేయడానికి ముస్తఫా అల్ ఖాదిమి ఎక్కువ స్ట్రై చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట రీసెంట్గా ఇన్ వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following state has become the first state in the country to provide midday meal ration? Yes, what is that state? And it is Madhya Pradesh అనమాట. లైక్ మనం ఇదివరకు చూసుకుంటే వీ హ్యావ్ ఆల్రెడీ ఇండియాలో మనకి ఆల్రెడీ మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఎవరికండి, ఎవరైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటారో, ప్రైమరీ లెవెల్లో సెకండరీ లెవెల్లో ఎవరైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అటెండ్ అయిన వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ మిడ్ డే మీల్ స్కీమ్. 2009లోనే లాంచ్ అయ్యింది. బట్ ఇప్పుడు ఆ స్కీమ్ కింద ఏం చేస్తారనంటే స్కూల్స్ లేవు, ఇప్పుడు మొత్తం లాక్డౌన్ ఈ COVID-19 కారణంగా స్కూల్స్ ఏం లేవు కదండి. అలాంటప్పుడు ఈ బీపీఎల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎవరైతే ఈ లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నారో అలాంటి చిల్డ్రన్ని వాళ్ళని ఆదుకోవడానికి ఈ మిడ్ డే మీల్ రేషన్ ఈ స్కీమ్ కింద ఈ మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఎట్ ద డోర్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళ ఫుడ్కి సంబంధించి రేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ రైస్, పల్సెస్, ఆయిల్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారనమాట. దానికి సంబంధించి మధ్యప్రదేశ్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు టేక్ దట్ సచ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. క్లియర్ కదండి? రైట్. దీనికి సంబంధించి ఎవరెవరు మరి వాళ్ళ డోర్ స్టెప్ వాళ్ళ ఇంటి దాకా తీసుకొని వెళ్ళి ఇవ్వాలి కదండి. మరి ఎవరెవరు అలా చేస్తారనంటే అంగన్వాడీ వర్కర్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో విలేజ్ రిప్రజెంటేటివ్, పంచాయతీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదండి, వీళ్ళందరూ కూడా ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారనమాట. వితౌట్ దెమ్ ఇట్ వోంట్ బి పాసిబుల్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. సి. Vesak, the day of the full moon in the month of May, is the most sacred day to millions of Buddhists around the world. On which date Vesak Day celebrated annually? Yes. ఏ డేట్ అండి? ఇట్ ఈస్ ఆన్ May 7th అనమాట. వేసక్. దీనికి సంబంధించి ఒక స్పెషాలిటీ ఉంది. దట్ ఈస్ ఎవ్రీ ఇయర్ ఈ వేసక్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఫుల్ మూన్ డేనే సెలబ్రేట్ చేస్తారు. దట్ టు ఇన్ ద మంత్ ఆఫ్ మేనే సెలబ్రేట్ చేస్తారు. ఇది ఎవరికంటే బాగా సేక్రెడ్ అంటే బుద్ధిస్ట్ వాళ్ళకి బాగా సేక్రెడ్. ఎందుకు అంటే ఆన్ దిస్ డే ఇట్ సెల్ఫ్, ఈ ఫుల్ మూన్ డే రోజు నాడే గౌతమ్ బుద్ధ యొక్క బర్త్ జరుగుతుంది, ఎన్లైటన్మెంట్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం డెత్ కూడా సేమ్ డే జరుగుతుంది అనమాట. ఈ 3 యాక్టివిటీస్ మనం గౌతమ్ బుద్ధ యొక్క లైఫ్ కన్సిడర్ చేస్తే 5 యాక్టివిటీస్ మేజర్, ఆయన లైఫ్లో చాలా మేజర్ యాక్టివిటీస్ ఏంటి అని అంటే 5 అనమాట. వాటిని మనం పంచమహా కళ్యాణస్ అంటాం. దానిలో బర్త్ అండ్ ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ప్రతి దానికి వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఉందన్నమాట. మేబీ దిస్ మైట్ బి ఏ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. లైక్ సి, బర్త్కి సింబల్ వచ్చేసి ఇట్ ఈస్ లోటస్. అండ్ ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతారు కదా, పెళ్ళయిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ లైఫ్ ఈజ్ అని తెలుసుకోవడానికి, ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి హెల్ప్ అయ్యేది హార్స్ అనమాట. ఇట్స్ నేమ్ ఈజ్ కంటక అనమాట. ఓకే. దాని తర్వాత ఆయన చాలా స్ట్రగుల్ అయిన తర్వాత అసలు ఏది నిజం ఏది అబద్ధం ఇలా అన్నీ తెలుసుకోవడానికి ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఇన్ బోధ్గయా. సో దానికి సంబంధించి ఆయన ఎన్లైటన్మెంట్కి సంబంధించి పీపుల్ ట్రీ వాజ్ ఎ సింబల్ అనమాట. దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ సెర్మన్, ఆయన స్పీచ్ ఎక్కడ ఇస్తారంటే ఇట్ వాజ్ ఇన్ సార్నాథ్. సో దీని యొక్క సింబల్ ఏంటి అని అంటే వీల్ విత్ 8 స్పోక్స్ అనమాట. 8 స్పోక్స్ ఎందుకు అని అంటే ఆయన అష్టాంగ మార్గం అని చెప్పేసి ఒక 8 థింగ్స్ని చెప్తారనమాట. దానికి సింబాలిక్ రిప్రజెంటేషన్గా వీల్ విత్ 8 స్పోక్స్ని సింబాలిక్ రిప్రజెంటేషన్ అనమాట. అండ్ ఫైనల్లీ ద థింగ్ ఈజ్ ఇట్ ఈస్ డెత్ అనమాట. దీని యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటి అని అంటే స్తూప. సో ఈ 5 సింబల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఈయన లైఫ్కి సంబంధించి దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పంచమహా కళ్యాణస్ కాబట్టి. సో ఎనీథింగ్ మైట్ బి ఏ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్, ఫర్ దట్ సేక్ ఐ హ్యావ్ మెన్షన్. సో ఇదనమాట బుద్ధిస్టులకి సంబంధించి ఈ వేసక్ అన్నది బాగా అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దట్టు ఫుల్ మూన్ డే నాడు మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఫెస్టివల్ నాడు అందరూ సెలబ్రేట్ చేసుకున్నట్టు ఈ ఫెస్టివల్ని కూడా ఏం చేస్తారంటే గౌతమ్ బుద్ధ గురించి, ఆయన ఎలా ఎన్లైటన్ అయ్యారు, ఆయన చేసినటువంటి థింగ్స్ ఏంటి, ఆయన ఎలా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎలా రీచ్ అయ్యారు, వీటన్నిటి గురించి ఆ డే బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has been extended as a Goodwill Ambassador of United Nations Environment Program for 2 years till the end of 2022? Yes, who's it? It is Dia Mirza anamata. Like manandariki telusu UNEP. What exactly it is all about andi? UNEP. So this is an organization that deals with, ఇది ఒక అథారిటేటివ్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఏ చిన్న కమాండ్ని కానీ ఏ చిన్న లాని కానీ రిలీజ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ అథారిటేటివ్ బాడీ అనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ అట్ నైరోబీ, కెన్యా అనమాట. ఓకేనా? అండ్ ఫర్ దట్ సేక్ దియా మిర్జా షీ వాజ్ ఆల్రెడీ ద గుడ్విల్ అంబాసిడర్ సిన్స్ 2017 అనమాట. బట్ ఇప్పుడు ఇంకో 2 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు 2022 అనమాట. మరి ఈవిడ చేసిన వర్క్ ఏంటండి? లైక్ షీ హాజ్ పర్ఫార్మ్ మెనీ క్యాంపెయిన్స్. లైక్ అంటే ఆవిడ చేసినటువంటి క్యాంపెయిన్స్లో ఒక క్యాంపెయిన్ ఏంటి అని అంటే
లైక్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట. ఈ క్యాంపెయిన్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపించింది అని అంటే అపాన్ ఇండియా, లైక్ ఈ క్యాంపెయిన్ ద్వారా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చేశారనంటే లైక్ ఇండియాని సింగిల్ ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా బై 2022 సింగిల్ ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా చేయాలి అని చెప్పేసి మనం ఒకటి ఫిక్స్ అయ్యాం కదా మన నరేంద్ర మోదీ గారు. హీ హ్యాడ్ ఆల్రెడీ హ్యాడ్ అన్ అనౌన్స్మెంట్ కాబట్టి. సో ఈ క్యాంపెయిన్ వల్లే ఆ అవుట్కమ్ వచ్చిందనమాట. సో దట్స్ ద థింగ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. What's the name of chemical compound that has released from the LG Polymers company in Visakhapatnam? Yes, recently it is in news. అందరికి తెలిసే ఉంటుంది. దట్ ఈస్ స్టెరీన్ అనమాట. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ లైక్ చాలామంది అసలు ఈ గ్యాస్ లీకేజ్ జరిగిన వెంటనే ఇమీడియట్గా దేంతో కంపేర్ చేశారండి? 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఉంది కదా, దాంతో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దానికి దీనికి ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్. వై? బికాస్ దానికి దీనికి ఇంటర్లింకింగ్ ఉంది కాబట్టి, both are gases కాబట్టి. In Bhopal gas tragedy, what was the thing that had leaked out? That is methyl isocyanate అనమాట. ఇది వరకు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీన్ని మైకన్ గుర్తుపెట్టుకోమని కూడా నేను చెప్పాను. దట్ ఈస్ మిథైల్ ఐసోసైనైడ్ అనమాట. దట్ వాస్ లీక్ ఇన్ ద యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ కదా 1984. ఈ ఎల్జీ పాలిమర్స్ ఈ స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వల్ల ఇన్ అండ్ అరౌండ్ 12 మెంబర్స్ చనిపోవడం జరిగింది. వెరాజ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ చూసుకుంటే థౌజండ్స్లో ఉన్నాయి డెత్స్. లైక్ ఇక్కడ స్టెరీన్ గ్యాస్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అసలు దీన్ని దేనికి యూజ్ చేస్తారు? లైక్ రెజిన్స్ తయారు చేయడానికి. రెజిన్స్ అంటే మళ్ళీ మీరు స్పైసెస్లోకి వెళ్ళిపోవద్దు. ప్లాస్టిక్కి సంబంధించి ఆ రెజిన్స్ తయారు చేయడానికి, స్టెరైన్ ప్లాస్టిక్స్ తయారు చేయడానికి దీన్ని యూజ్ చేస్తారనమాట. సో ఆఫ్టర్ అ లాంగ్ టైం, అంటే ఆ ఫ్యాక్టరీ మూతపడిపోయి చాలా టైం అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశారు కాబట్టి ఆ ఫ్రీజింగ్ దానిలో డిఫరెన్స్ వచ్చి బికాజ్ ఆఫ్ హై టెంపరేచర్ ఎక్కువైపోయింది. దానివల్ల ఈ స్టెరైన్ గ్యాస్ లీకేజ్ జరిగిందనమాట. సో దిస్ ఈజ్ కలర్లెస్, ఓడర్లెస్, ఇవన్నీ మనందరికీ తెలిసింది ఆల్ అబౌట్ స్టెరైన్ గ్యాస్. సో ఇది ఇంకా ఏంటంటే తొందరగా ర్యాపిడ్గా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అందుకే ఇన్ అండ్ అరౌండ్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించారు, అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పారనమాట. దీన్ని అలాగే లైక్ లాంగ్ ఎక్స్పోజర్ కనుక ఉంటే డెత్ కూడా సంభవిస్తుంది. అలాగే ఈ 12 డెత్స్ జరిగాయి అనమాట. అదే షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ అయితే వాళ్ళకి లైక్ ఐ ఇరిటేషన్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో క్లియర్ కదా? నెక్స్ట్ వన్. వరల్డ్ రెడ్ క్రాస్ డే అబ్జర్వ్ గ్లోబలీ ఆన్, ఎస్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఇట్ ఈస్ ఆన్ May 8th అనమాట. ఈ వై ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ అంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హెన్రీ డాంట్ అనమాట. ఈయన ఎవరు అని అంటే లైక్ మన నోబెల్ పీస్ ప్రైజ్, హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు వన్ దిస్ నోబెల్ పీస్ ప్రైజ్ అనమాట. అండ్ ఈయనే రెడ్ క్రాస్ సొసైటీ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. హీఈస్ ద ఫౌండర్. అందుకని చెప్పేసి ఆయన బర్త్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేస్తూ వరల్డ్ రెడ్ క్రాస్ డేని సెలబ్రేట్ చేస్తారు. మనందరికీ తెలిసిందే రెడ్ క్రాస్ వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళ బేసిక్ మెయిన్ మోటో ఏంటి? హెల్పింగ్. వెదర్ అది న్యాచురల్ డిజాస్టర్ అయినా, కెలామిటీ అయినా, లేదు అని అంటే ఎవరన్నా ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్, అలాంటప్పుడు వీళ్ళు రెడీగా ఉంటారనమాట. వీళ్ళ యొక్క మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే బాగా లైక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కువ చేస్తారు. దేర్ బై ఏం చేస్తారంటే బ్లడ్ శాంపిల్స్ని ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటారు. దేనికి, ఎందుకు అని అంటే ఎవరైనా క్రిటికల్ ఎమర్జెన్సీలో ఉంటే, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కూడా మేజర్గా కలెక్ట్ చేస్తారనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్, వీళ్ళకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. బేసిక్గా దే హ్యావ్ 7 ప్రిన్సిపల్స్ అనమాట. ఈ 7 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే దిస్ రెడ్ క్రాస్ సొసైటీ, ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది రన్ అవుతుంది అనమాట. దోస్ ఆర్ లైక్ హ్యుమానిటీ,
impartiality, neutrality, independence, volunteering, unity as well as universality అన్నమాట. సో ఈ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే వాళ్ళు లైక్ ఇప్పుడు మనం వేరే వాళ్ళకి సహాయం చేయాలంటే అది చిన్న విషయం కాదు కదండి, అందరు చేయలేరు కదా. సో వీళ్ళు హెల్ప్ చేయడానికి వీళ్ళని మేజర్గా మోటివేట్ చేసే ప్రిన్సిపల్స్ ఏంటంటే దీస్ ఆర్ ద 7 ప్రిన్సిపల్స్ అనమాట, బై విచ్ దే గెట్ మోటివేటెడ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్ అనమాట హూ ఆర్ ఇన్ నీడ్. సో దట్ ఈస్ ద థింగ్. క్లియర్ కదండి? దట్ ఈస్ ఆల్ అబౌట్ ద వరల్డ్ రెడ్ క్రాస్ డే. అండ్ నాట్ ఓన్లీ దిస్ డే, May 8th ఇంకో డేని కూడా సెలబ్రేట్ చేస్తారు, దట్ ఈస్ వరల్డ్ తలసీమియా డే అనమాట. తలసీమియా అంటే ఏంటంటే వాట్ ఈజ్ దిస్ డిసీజ్? తలసీమియా అన్నది ఏంటి? ఇన్హెరిటెడ్ డిసీజ్ కదా. అంటే వాళ్ళకి బ్లడ్లో డిజార్డర్స్ ఉంటాయన్నమాట, లైక్ హెచ్బి లెవెల్లో చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్కి ఏం కావాలి? రెగ్యులర్ బ్లడ్ని ఎక్కిస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ద డిసీజ్. దానికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ కూడా వరల్డ్ తలసీమియా డేని సెలబ్రేట్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ May 8th అలాంగ్ విత్ వరల్డ్ రెడ్ క్రాస్ డే అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Indian American diplomat Manisha Singh as the United States envoy to which of the following organization? Yes. To which organization she got appointed as the envoy? It is OECD, Organization for Economic Cooperation and Development. Okay, what exactly this organization is all about? అందరికీ తెలిసిందే, పేర్లోనే ఉంది కదా, ఎకనామిక్ కోఆపరేషన్ అంటే వరల్డ్ ట్రేడ్కి సంబంధించి దాంట్లో డెవలప్మెంట్స్ తీసుకొని రావడానికి ఇంకా వరల్డ్ ఎకానమీని ఎన్హాన్స్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ ఎట్ ప్యారిస్, ఫ్రాన్స్ అనమాట. సో దట్ ఈస్ OECD. దానికి సంబంధించి షీ ఈజ్ ఇండియన్ బట్ షీ గాట్ సెటిల్డ్ ఇన్ అమెరికా అనమాట. సో ఫర్ దట్ సేక్ షీ వాజ్ లైక్ ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్ అనమాట. ఎన్వాయ్ అంటే ఏంటి అని అంటే యుఎస్ తరపు నుంచి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అనమాట. సో OECDకి యుఎస్ నుంచి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా ఎవరిని అపాయింట్ చేశారంటే రీసెంట్గా ఇట్ ఈస్ మనీషా సింగ్ అనమాట. ఎర్లియర్ లైక్ షీ వాజ్ ఇన్ టు మెనీ థింగ్స్ అనమాట. రీసెంట్లీ షీ గాట్ అపాయింటెడ్ యాజ్ ద ఎన్వాయ్ టు OECD. క్లియర్ కదండి? రైట్. అండ్ ఇట్ వాజ్ అపాయింటెడ్ బై US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See. Which of the following mission has been launched by the central government to bring back stranded Indians from abroad due to the COVID-19 lockdown? Yes, what is that mission అండి? It is వందే భారత్ మిషన్. మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎవరైతే మన ఇండియన్స్ ఉండిపోయారో బిఫోర్ దిస్ లాక్డౌన్, ఈ COVID-19 లాక్డౌన్కి ముందు ఎవరైతే మన ఇండియన్స్ వేరే కంట్రీస్లో ఉండిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ ఇండియాకి తిరిగి తీసుకొని రావడానికి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మిషనే వందే భారత్ మిషన్ అనమాట. సో దిస్ వాజ్ లాంచ్డ్ ఆన్ May 7th అనమాట. దీని యొక్క ఫస్ట్ ఫేజ్ May 7th లాంచ్ చేశారు. దీంట్లో ఏం చేస్తారు అని అంటే కొన్ని కమర్షియల్ ఫ్లైట్స్ని యూజ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ నాన్ కమర్షియల్ ఫ్లైట్స్ని కూడా యూజ్ చేసి ఆల్మోస్ట్ లైక్ 12 డిఫరెంట్ కంట్రీస్ నుంచి 15,000 ఇండియన్స్ని ఇప్పటి వరకు వెనక్కి తీసుకొని వచ్చేసారనమాట ఈ వందే భారత్ మిషన్ కింద. అండ్ ఈవెన్ దీని యొక్క సెకండ్ ఫేజ్ కూడా ఇట్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ ఇన్ ద 3rd week ఆఫ్ May అనమాట. అండ్ నాట్ ఓన్లీ దాట్ అండి, రీసెంట్గా సముద్ర సేతు అని ఒక ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేశారు కదా. సో ఇట్ ఆల్సో ఫాల్స్ అండర్ దిస్ వందే భారత్ మిషన్ అనమాట. దీస్ 2 ఆర్ నాట్ డిఫరెంట్, బట్ సముద్ర సేతు దాని కింద ఏం చేస్తారంటే కేవలం మాల్దీవ్స్ రీజియన్లో ఉన్న ఇండియన్స్ని మాత్రమే తీసుకొస్తారు. బట్ వందే భారత్ మిషన్ అలా కాదండి, లైక్ డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇండియన్స్ని తిరిగి ఇండియాకి తీసుకొని వస్తారనమాట త్రూ కమర్షియల్ ఫ్లైట్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ కమర్షియల్ ఫ్లైట్స్ అండ్ ఆల్సో త్రూ షిప్స్ అనమాట, నావల్ షిప్స్. దీనిలో అసోసియేట్ అయ్యింది మేజర్గా ఎవరు అని అంటే ఎయిర్ ఇండియా అలాంగ్ విత్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ఫ్లైట్స్ వాళ్ళు దీనిలో అసోసియేట్ అయ్యారనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See. Which of the following state government banned the manufacturing, sale and storage of 11 prominent brands of
పాన్ మసాలా ఫర్ అ ఇయర్. ఎస్, వాట్ ఈస్ దట్ స్టేట్ గవర్నమెంట్ అండి? ఇట్ ఈస్ జార్ఖండ్ అనమాట. లైక్ సి ఎందుకు ఇప్పుడు మాత్రమే పాన్ మసాలాను బ్యాన్ చేశారు? అది కూడా కేవలం 1 ఇయర్ వరకు మాత్రమే బ్యాన్ చేసింది అనమాట ఈ జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకు అని అంటే లైక్ సి పాన్ మసాలాని తింటారు కదండి, ఈ గుక్క, ఈ పాన్ మసాలా ఇవన్నీ తినేసి ఏం చేస్తారు? డర్టీ ఫెలోస్ ఎక్కడ పడితే అక్కడ స్పిట్ చేస్తూ ఉంటారు కదా, ఊస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు మాత్రమే ఎందుకు దీన్ని బాగా లైమ్లైట్లోకి తీసుకొచ్చారు అని అంటే, ఈ కోవిడ్-19 ఈ వైరస్ అన్నది స్ప్రెడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటి? త్రూ సెలైవే కదా, డ్రాప్లెట్స్, సెలైవా, ఇవి కారణం. కాబట్టి ఇలా స్పిట్టింగ్ చేయడం ద్వారా మేబీ వాళ్ళకి ఒకవేళ కరోనా వైరస్ ఉండొచ్చు కదా, ఆ స్పిట్టింగ్ ద్వారా ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి లైక్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే, దీనికి ముందు ఒక 41 బ్రాండ్స్ ఆఫ్ పాన్ మసాలాస్ని వీళ్ళు టెస్టింగ్కి తీసుకున్నారనమాట. వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ వీళ్ళ స్టేట్లో ఉన్నటువంటి పాన్ మసాలాస్ ఏవైతే ఉన్నాయో 41 బ్రాండ్స్ని టెస్టింగ్కి పంపించారు. ఈ 41 బ్రాండ్స్లో కొన్ని మేజర్ బ్రాండ్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి అనమాట. దీనిలో మేజర్గా ఏముంటుందండి? మెగ్నీషియం కార్బోనేట్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. కాబట్టి ఈ 11 బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేసేసారనమాట. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు, ఉన్న వాటిని అమ్మొద్దు, అట్ ద సేమ్ టైం వాటిని స్టోర్ కూడా చేయొద్దు అనమాట. ఇదంతా ఎప్పటి వరకు అండి? 1 ఇయర్ వరకు. సో దిస్ వాజ్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఇది వరకు కూడా లైక్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్. అర్లియర్ కూడా 3 స్టేట్స్ ఇలా స్టార్ట్ చేశాయన్నమాట. లైక్ మనం చూసుకుంటే మహారాష్ట్ర, బీహార్, ఆల్రెడీ దీస్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ డన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద థర్డ్ స్టెప్ టు ఇంప్లిమెంట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. మహారాష్ట్ర అండ్ బీహార్ వచ్చేసి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాయి అనమాట. ఇలాగే పాన్ మసాలాని బ్యాన్ చేసి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి నేషన్ సెలబ్రేట్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మహారాణా ప్రతాప్ ఆన్ May 9th. ఎస్, ఆయనది ఎన్నో బర్త్ యానివర్సరీ అండి? ఇట్ ఈస్ 480th బర్త్ యానివర్సరీ అనమాట. మహారాణా ప్రతాప్, వే బ్యాక్ టు హిస్టరీ. మహారాణా ప్రతాప్ ఈయన ఎవరండి? లైక్ హీ వాజ్ ద రాజ్పుట్ రూలర్ అనమాట. రాజ్పుట్స్ మనం చూసుకుంటే రాజ్పుట్ రూలర్స్ మేజర్గా వాళ్ళు దేనికి ప్రసిద్ధి అంటే వాళ్ళ యొక్క వ్యాలర్, వాళ్ళ యొక్క బ్రేవరీకి, తెగింపుకి, ధైర్యానికి ప్రతీకలు అనమాట రాజ్పుట్ రూలర్స్. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రాజ్పుట్ రూలర్ అనమాట. హీ ఈజ్ ద 13th మేవార్ కింగ్. ఓకేనా? హీ వాజ్ ద 13th మేవార్ కింగ్. లైక్ 1570లో ఈయన థ్రోన్ని అసెండ్ చేయడం జరిగింది. అంటే లైక్ ఈయన రాజైన తర్వాత 1570లో ఇమీడియట్గా నెక్స్ట్ 1572లో ఏం జరిగింది అని అంటే, మొఘల్స్తో ఒక యుద్ధం చేశారంట. లైక్ ఒక బ్యాటిల్ చేశారు. దట్ బ్యాటిల్ ఈజ్ వెరీ ఫెమిలియర్. దట్ ఈస్ హల్దీఘాట్ బ్యాటిల్ అనమాట. ఈ బ్యాటిల్లో మొఘల్స్ గెలుస్తారు. బట్ ఈయన ఏం చేస్తారంటే, మహారాణా ప్రతాప్ ఈయన పారిపోతారనమాట. హిల్స్కి పారిపోయి అలా ఆయన ప్రాణాలు ఆయన కాపాడుకుంటారు. బట్ ఆ యుద్ధంలో మొఘల్స్ గెలిచినా కూడా దాని తర్వాత ఈ హల్దీఘాట్ బ్యాటిల్ తర్వాత ఏం చేస్తారంటే, చిన్నగా ఆ మొఘల్స్ దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు ఏదైనా బ్యాటిల్ జరిగింది అనుకోండి, బ్యాటిల్ కానీ వార్ కానీ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళకు ఉన్నటువంటి టెరిటరీస్, వాళ్ళకి ఏవైతే రాజ్యాలు కానీ లైక్ వాళ్ళ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు గెలిచిన వాళ్ళు. అలాగే ఈ మహారాణా ప్రతాప్ స్వాధీనంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ మొఘల్స్ ఏం చేస్తారంటే క్యాప్చర్ చేసేసుకుంటారు అనమాట. దాని తర్వాత ఈ బ్యాటిల్ అయిపోయిన తర్వాత చిన్నగా అండ్ ఈయన మేవార్కి వచ్చేసి అక్కడి నుంచి 1 by 1 ఏం చేస్తారంటే, వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి టెరిటరీస్ ఒక్కొక్కటి 1 by 1 మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తారనమాట. లైక్ దాట్ ఆయన బ్రేవరీకి, ఆయన వ్యాలర్కి ప్రతీక అనమాట. అందుకని చెప్పేసి మహారాణా ప్రతాప్ గారి బర్త్ యానివర్సరీని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్ ఆన్ May 9th. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following state government launched Pravasi Rahat Mitra app? Yes, what is that state government? And it is Uttar Pradesh అనమాట. ప్రవాసీ రాహత్ మిత్ర యాప్. ఇది మేజర్గా ఎవరి కోసం అంటే, మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి సంబంధించి యాప్ అనమాట. ఈ యాప్ ద్వారా ఏం చేస్తారంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి మైగ్రెంట్ వర్కర్స్, ఇప్పుడు చూడండి సపోజ్ నేను హైదరాబాద్లో ఉంటున్నానండి, కానీ నా ప్రాపర్ మేబీ వేరే స్టేట్ అయ్యి ఉండొచ్చు. ఐ మైట్ బి ఫ్రమ్ బీహార్ ఆర్ సమ్ ఒడిశా ఆర్ సమ్ వెస్ట్ బెంగాల్ ఆర్ గుజరాత్. బట్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ వర్క్ లభిస్తుంది కాబట్టి హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటాను. అలాగా ఎవరైతే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇంకొక స్టేట్లో వర్క్ చేస్తారో వాళ్ళని మైగ్రెంట్ వర్కర్స్ అంటారు. వాళ్ళు జస్ట్ ఫర్ టెంపరీ బేసిస్ వస్తారనమాట. దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ పర్మనెంట్ లేబరర్స్. అలా వాళ్ళ వర్క్ అయిపోగానే మళ్ళీ బ్యాక్ టు దేర్ స్టేట్ అనమాట. అలా ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వర్క్ కోసం లైక్ పని కోసమని ఇక్కడికి వచ్చి ఈ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల ఎవరైతే ఇక్కడ ఇరుక్కుపోయారో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ పర్టికులర్ కన్సర్న్ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్కి పంపించడానికి స్టార్ట్ చేసినటువంటి యాపే ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ అనమాట. ఈ యాప్లో ఏం చేస్తారంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరెవరైతే ఇక్కడ ఉండిపోయారో వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ లాక్ అయిపోయాం, వేరే స్టేట్కి వెళ్ళాలంటే మేబీ మైగ్రెంట్ లేబరర్స్ అయి ఉండకపోవచ్చు, వేరే వాళ్ళు కూడా మేము మైగ్రెంట్ లేబర్ అని చెప్పేసి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి ఆ క్రాస్ చెక్ చేయడానికే వాళ్ళకి సంబంధించి లైక్ వాళ్ళ వర్క్కి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ కానీ వాటికి సంబంధించి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే వాటిని క్రాస్ చెక్ చేసి వాళ్ళ కన్సర్న్ స్టేట్స్కి పంపించడానికే లాంచ్ చేసినటువంటి యాప్ దట్ ఈస్ ప్రవాసీ రాహత్ మిత్ర యాప్ అనమాట. దిస్ ఈజ్ మేజర్లీ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. క్లియర్ కదండి? నెక్స్ట్ వన్. సి what was the theme of the World Migratory Bird Day 2020? What is that? And it is Birds Connect Our World అనమాట. ఈ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ May 9th అనమాట. సో మైగ్రేటరీ బర్డ్స్ అంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు ఒక దగ్గర ఉండి సపోజ్ వాళ్ళు వాటి ఫుడ్ కోసమో లేదనంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ బాగలేదని చెప్పేసి వేరే ప్లేస్కి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి కదా బర్డ్స్. ఈ మైగ్రేటరీ బర్డ్స్ని ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తున్నామనంటే మైగ్రేటరీ బర్డ్స్ ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్. లైక్ ఇప్పుడు డెజర్ట్స్లో ఉంటాయి బర్డ్స్, లైక్ ఓషన్స్ దగ్గర ఉంటాయి, రివర్స్ దగ్గర ఉంటాయి, ఫారెస్ట్లో ఉంటాయి, అండ్ ప్రతి హ్యాబిటెట్లో ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి కాబట్టి దే ఫౌండ్ ఎవ్రీవేర్. అందుకని చెప్పేసి ఈ థీమ్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనమాట. లైక్ బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్ అని ఎందుకు అన్నామనంటే ప్రతి హ్యాబిటెట్లో ఈ బర్డ్స్ ఉంటాయి, మైగ్రేటరీ బర్డ్స్. అందుకని చెప్పేసి అలాంటి బర్డ్స్ని మనం ఏం చేయాలంటే కన్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి బర్డ్స్ ఏమైపోతున్నాయండి, చిన్నగా అవి లైక్ ఎండేంజర్ అయిపోతున్నాయి. వాటి పాపులేషన్ కూడా తగ్గిపోతుంది కదా. ఎందుకు? దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, అండ్ చాలామంది హంటింగ్ చేయడం వల్ల, ఇవన్నీ కూడా కారణాలు అనమాట. వీటన్నిటి నుంచి వాటిని కన్జర్వ్ చేయడానికి వాటి గురించి అవేర్నెస్ని జనాల్లో క్రియేట్ చేయడానికి ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డేని సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఆన్ May 9th. దానికి సంబంధించి ఈ ఇయర్కి వచ్చేసి థీమ్ ఏంటి అని అంటే బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్ అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే లైక్ సెమినార్స్, డిబేట్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తాం. బట్ ఈ కోవిడ్-19 కారణంగా ఈ ఇయర్ ఏం చేస్తామనంటే ఓన్లీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Harishankar Vasudevan passed away. He was an, yes, who's he? He was an eminent historian అనమాట. ఈయన ఎందుకు చనిపోయారంటే ద కాజ్ ఆఫ్ హిస్ డెత్ ఈజ్ కోవిడ్-19 అనమాట. సో ఇలా కరోనా వైరస్ వల్ల చనిపోయినటువంటి వాళ్ళలో ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారో, ఇది వరకు కూడా మనం చాలామంది పర్సనాలిటీస్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. లైక్ ఫెమిలియర్ వైరాలజిస్ట్ చనిపోవడం జరిగింది, పాకిస్తాన్ సంబంధించి ఫస్ట్ క్రికెటర్ లైక్ పాకిస్తానీ క్రికెటర్ చనిపోవడం జరిగింది. ఇలా ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ చనిపోతారో ఈ కోవిడ్-19 వల్ల ఇట్ మైట్ బి ఏ క్వశ్చన్. సో వాళ్ళందరినీ ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర రాసుకుంటే ఇట్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ యూ. ఈయన ఎమినెంట్ హిస్టారియన్. హీ ఈజ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. హీ ఈజ్ ఫ్రమ్ కోల్కతా. లైక్ హీ ఈజ్ ఎమినెంట్ హిస్టోరియన్ ఇన్ రష్యన్ హిస్టరీ, యూరోపియన్ హిస్టరీ, యాజ్ వెల్ యాజ్ ఇండో-రష్యన్ రిలేషన్స్ గురించి ఈజ్ వెరీ ప్రొఫిషియంట్ అనమాట. లైక్ ఈయనకి 1978లో హీ గాట్ PhD ఫ్రమ్
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనమాట. నాట్ ఓన్లీ దట్, మన ఇండియాకి వచ్చిన తర్వాత కూడా 2005 నుంచి 2015 వరకు ఎన్సీఆర్టీ ఉంది కదండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, దానికి సంబంధించి బుక్స్ మింట్ చేస్తూ ఉంటారు కదా, ఆ సోషల్ సైన్స్ బుక్ మింటింగ్ దానికి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యాక్టెడ్ యాజ్ ద చైర్మన్ అనమాట. సో లైక్ దాట్ అనమాట. నాట్ ఓన్లీ దట్ హీ హాజ్ అసోసియేషన్ విత్ మెనీ లైక్ కాలేజెస్, మన ఢిల్లీలో చూసుకుంటే జమియా మిలియా యూనివర్సిటీ, ఇలాంటి వేరియస్ యూనివర్సిటీస్తో కూడా ఆయనకి టైఅప్స్ ఉన్నాయన్నమాట. హీ హ్యాడ్ అసోసియేషన్. క్లియర్ కదండి. ఈ డైడ్ బికాస్ ఆఫ్ COVID-19 వల్ల చనిపోవడం జరిగిందనమాట. అండ్ హీ వాజ్ లైక్ హీ వాజ్ ఎమినెంట్ హిస్టోరియన్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సి And startup NanoSafe Solutions has launched an antimicrobial and washable face mask, that is NSafe, which is reusable up to 50 launderings. Yes, and in association with what is that university? And it is IIT Delhi anamata, Indian Institute of Technology Delhi. వీళ్ళు మన ఇండియాకి సంబంధించి స్టార్టప్ అదేంటి అని అంటే, ఆ స్టార్టప్ దట్ ఈస్ నానోసేఫ్ సొల్యూషన్ అన్న స్టార్టప్తో టైఅప్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే యాంటీమైక్రోబియల్ ఎన్సేఫ్ అన్నటువంటి ఒక యాంటీమైక్రోబియల్ అండ్ వాషబుల్ ఫేస్ మాస్క్. ఇప్పటివరకు మనందరికీ తెలిసిన ఫేస్ మాస్క్ ఏంటండి? N95. వి ఆల్ నో దట్. ఈ N95 ఫేస్ మాస్క్ కాకుండా వీళ్ళు ఏం చేశారనంటే ఎన్సేఫ్ అన్న మాస్క్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది 50 times వరకు మనం వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటి అని అంటే ట్రిపుల్ లేయర్స్ 3 layers ఉన్నాయన్నమాట. ఈ 3 layers కూడా ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క ప్రామినెన్స్ ఉంది. అండ్ లైక్ ఇట్ ఫిల్టర్స్ ఆల్మోస్ట్ లైక్ 99.9 బ్యాక్టీరియల్ కానీ వైరల్ థింగ్స్ వీటిని ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. అండ్ ఇవి ఇంకా మార్కెట్లోకి రిలీజ్ అవ్వలేదు, లాంచ్ అవ్వలేదు. దే ఆర్ ఎట్ టు లాంచ్ అనమాట. So that is the thing. IIT Delhi in association with who? NanoSafe Solutions anamata. Clear kadandi? This is about to release anamata into the market. Next one. Which of the following has partnered with Indian Council of Medical Research ICMR for delivery of COVID-19 testing kits to labs in the country? Yes, what is that? And it is Indian Post anamata. ICMR వాళ్ళు ఇండియన్ పోస్ట్ వాళ్ళతో కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ COVID-19 టెస్ట్ కిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ల్యాబ్స్కి పంపించడానికి, వీళ్ళు ఈ డెలివర్ చేయడానికి వీళ్ళతో టైఅప్ అయ్యారనమాట, ఐసీఎంఆర్ వాళ్ళతో. దీనివల్ల ఏంటండి యూజ్ అని అంటే, లైక్ ఇప్పుడు లైక్ మేజర్ సిటీస్ అనుకోండి, మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, ఇలాంటి సిటీస్ అయితే ఎవరైనా లైక్ ఈ అమెజాన్ వాళ్ళు కానీ, జొమాటో వాళ్ళు కానీ, ఫ్లిప్కార్ట్, ఈ ఆన్లైన్ డెలివరీ ఎవరైతే ఉంటారో ఆన్లైన్ చేయించే వాళ్ళు వీళ్ళు డెలివర్ చేయొచ్చు. అలా కాకుండా ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్, లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్ కానీ, ఈస్టర్న్ రీజియన్స్ కానీ, లైక్ జార్ఖండ్, ఇలాంటి రీజియన్స్లో మేజర్గా ఆ ఏరియాస్కి కూడా ఈ టెస్టింగ్ కిట్స్ని పంపించడానికి ఇండియన్ పోస్ట్ అన్నది బాగా హెల్ప్ఫుల్ అనమాట. దీనివల్ల మన కంట్రీ ఏం టార్గెట్ పెట్టుకుందంటే పర్ డే వచ్చేసి 1 lakh టెస్ట్లు కండక్ట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుందనమాట. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. India celebrates National Technology Day on, yes, when it was celebrated అండి, when it is celebrated it is on May 11th అనమాట. లైక్ ఎందుకు మనం నేషనల్ టెక్నాలజీ డేని May 11th సెలబ్రేట్ చేస్తామంటే, May 11th సేమ్ డే 1998లో అండర్ ద ప్రైమ్ మినిస్టీరియల్షిప్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం జరిగింది అని అంటే పోఖ్రాన్ టెస్ట్, లైక్ న్యూక్లియర్ పోఖ్రాన్ టెస్ట్ అనేవి అప్పుడే జరిగాయి అనమాట. టెస్ట్ జరిగి సక్సీడ్ కూడా అయ్యింది. అందుకని చెప్పేసి May 11th ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ టెక్నాలజీ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే, నేషనల్ టెక్నాలజీ డే యొక్క థీమ్ ఏంటంటే ఇట్ ఈస్ రీస్టార్ట్ అనమాట. దిస్ ఈజ్ ద థీమ్. దీనికి అబ్రివేషన్ ఉందండి, దట్ ఈస్ రీబూటింగ్ ద ఎకానమీ త్రూ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ట్రాన్స్లేషన్స్ అనమాట.
rebooting the economy through science, technology and research translations. This is the theme for this year's National Technology Day 2020 అనమాట. That is celebrated every year on May 11th అనమాట. Clear కదండి? Right. Next one. See. Name the company which won the Startup India Animal Husbandry Grand Challenge Award in the category of eliminating milk adulteration. Yes, what is that? And it is White Gold Technologies Limited, Mumbai anamata. So this is the thing. ఈ అవార్డ్స్ని లైక్ మనం లాస్ట్ ఇయర్ నుంచే ఇవ్వడం స్టార్ట్ చేసామంటే లైక్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ ఈ మినిస్ట్రీ ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తుంది అనమాట. దాంట్లో కూడా లైక్ 5 కేటగిరీస్కి సంబంధించి ఈ అవార్డ్స్ని ప్రజెంట్ చేస్తారు. లైక్ కృషక్ మిత్ర అగ్రో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై, వీళ్ళకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ లిస్ట్లో అవార్డ్ వచ్చిందనమాట. ఎడిస్ టెక్నాలజీస్ వీళ్ళకి బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ అండ్ యానిమల్ న్యూట్రిషన్కి సంబంధించి అవార్డు వచ్చిందనమాట. ఆ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఎమాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైకి సంబంధించి వీళ్ళకి ప్రొడక్ట్ ట్రేసబిలిటీకి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించి అవార్డు వచ్చిందనమాట. ఓకేనా. అండ్ మూవ్ ఫామ్ గూర్గామ్ హర్యానా, దీనికి ఏ కేటగిరీకి సంబంధించి అవార్డు వచ్చింది అని అంటే ఈ కామర్స్ సొల్యూషన్స్కి సంబంధించి అవార్డు వచ్చిందనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 5 కేటగిరీస్. టోటల్గా మనం చూసుకుంటే యాజ్ ఎ హోల్ 12 అవార్డ్స్ని ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ప్రతి విన్నర్కి 10 lakhs వుడ్ బి అవార్డెడ్, రన్నర్అప్స్కి 7 lakhs ఇస్తారనమాట. సో దీస్ ఆర్ ద 5 categories for whom the awards have been granted under the Ministry of Animal Husbandry and Dairying అనమాట. అంటే ఈ యానిమల్ హస్బెండరీ డైరీయింగ్కి సంబంధించి ఎవరైతే వాటిని కన్జర్వ్ చేయడానికి యానిమల్స్ని కానీ లైక్ డైరీ అంటే మిల్చింగ్ యూనిట్, దీనికి సంబంధించి ఎవరైతే ఇన్నోవేటివ్ టెక్నిక్స్ని యూజ్ చేసి కన్జర్వ్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఈ అవార్డ్స్ని ఇస్తారనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following initiative was launched by India to assist island nations in Eastern Indian Ocean to provide food items and COVID-related medicines? Yes, what is that thing? And it is Mission Sagar అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్న వందే భారత్ మిషన్ కింద ఆపరేషన్ సముద్ర సేతు కూడా ఉంది. మిషన్ సాగర్ ఈజ్ డిఫరెంట్ థింగ్ అనమాట. దీంట్లో అగైన్ ఇండియన్ నేవీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఐలాండ్ నేషన్స్, ఈస్టర్న్ ఇండియన్ ఓషన్ ఐలాండ్ నేషన్స్ లైక్ మాల్దీవ్స్, మారిషస్, ఇలా ఐలాండ్ నేషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ రీజియన్స్లో ఎవరైతే COVID-19 ఎఫెక్టెడ్ పేషెంట్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళకి మెడిసిన్స్ కానీ, నాట్ ఓన్లీ దట్ వాళ్ళకి ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. నాట్ ఓన్లీ దట్ ఇంకా మెడికల్ పర్సనల్ని కూడా అక్కడికి పంపించి ఎవరైతే లైక్ ఆ రీజియన్లో COVID-19 పేషెంట్స్ ఎక్కువ మంది ఏ రీజియన్లో ఉంటే వాళ్ళకి ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మెడికల్ పర్సనల్ని కూడా పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఫాల్స్ అండర్ మిషన్ సాగర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి World Health Organization WHO and United Nations Organization, that is UNO, Postal Agency have released a commemorative postage stamp on the anniversary of eradication of smallpox. ఎన్నో యానివర్సరీ అండి? ఇట్ ఈస్ 40th anniversary అనమాట. WHO, where are its headquarters located? Geneva, Switzerland కదా. And United Nations Organizations, it is Washington DC కదా. సో వీళ్ళిద్దరు WHO అలాంగ్ విత్ UN వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ఒక పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద 40th anniversary. ఎందుకు అనంటే 1988లో ఏం చేశారనంటే లైక్ 1980లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారనమాట. అప్పట్లో స్మాల్ పాక్స్ అంటే ఇట్ ఈస్ అ ఫ్యాటల్ డిసీజ్ అనమాట. స్మాల్ పాక్స్ ఎవరికైనా వచ్చింది అని అంటే చనిపోవడమే మేజర్ కేసెస్లో. సో అందుకని చెప్పేసి ఈ డెడ్లీ డిసీజ్ని ఇరాడికేట్ చేయడాన్ని
దీన్ని ఎలిమినేట్ చేయడమో రిమూవ్ చేయడమో కాదండి, ఇరాడికేట్ అంటే అసలు కంప్లీట్గా లేకుండా చేయడం అనమాట. సో అట్లా ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తంలో టోటల్గా ఒక్క కేసు కూడా లేకుండా ఇరాడికేట్ చేయడానికి 1980లో WHO ఏం చేసింది అని అంటే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అనమాట. అలా లాంచ్ చేసిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 yearsలోనే వీవర్ సక్సీడెడ్ ఇన్ ద ఇరాడికేషన్ ఆఫ్ దిస్ స్మాల్ పాక్స్ అనమాట. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఒకటే అనుకుంటారు. రెండు కూడా వైరస్ వల్లే వస్తుంది. బట్ స్మాల్ పాక్స్ ఈజ్ డిఫరెంట్, చికెన్ పాక్స్ ఈజ్ డిఫరెంట్. చికెన్ పాక్స్ ఇప్పటికీ ఉంది, బట్ స్మాల్ పాక్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనమాట. సో అట్లా ఇరాడికేట్ చేసాము కాబట్టి అలా ఇరాడికేట్ చేయడానికి ఇనిషియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1980 స్టార్ట్ అయ్యి మనం సక్సెస్ఫుల్లీ ఇరాడికేట్ చేసాం కాబట్టి ఇప్పటికి 40 years అయిన సందర్భంగా దానిని సెలబ్రేట్ చేసుకుంటూ పోస్టేజ్ స్టాంప్ని రిలీజ్ చేశారనమాట. ఆ పోస్టేజ్ స్టాంప్లో ఎవరైతే లైక్ మెడికల్ క్రూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి స్మాల్ పాక్స్ని ఇరాడికేట్ చేయడానికి హెల్ప్ అయ్యారో వాళ్ళందరినీ కూడా రిప్రజెంట్ చేస్తూ ఈ పోస్టేజ్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది అనమాట. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. We'll see. TriFed has collaborated with which of the following foundation to provide free ration kits to needy tribes? Indian Artisans. Yes, what is that foundation? And it is Art of Living Foundation anamata. TriFed ante manandariki telusu. Its head office is located in New Delhi. TriFed ante entante what exactly it is? Tribal Cooperative Marketing Development Federation anamata. So that is TriFed. వీళ్ళు ఏం చేశారంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వాళ్ళతో ఆల్రెడీ ఈ ట్రైఫెడ్ వాళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వాళ్ళతో ఇదివరకే కొలాబరేట్ అయ్యి దే హ్యాడ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. లైక్ దేనికి సంబంధించి అంటే ఈ ట్రైబ్స్ ఉన్నారు కదా, ఇండియన్ ట్రైబ్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క థింగ్స్ని ప్రమోట్ చేయడానికి దే హ్యాడ్ ఆల్రెడీ ఇదివరకే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు రీసెంట్గా COVID-19 అవుట్బ్రేక్ కారణంగా ఇంకొక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా సైన్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఏంటి అని అంటే ఈ ట్రైబ్ ఇండియన్ ఆర్టిజన్స్లో పర్టిక్యులర్గా ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ కిట్స్ని ప్రొవైడ్ చేస్తారనమాట ఆల్ ఓవర్ ఇండియా. మనం ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఇప్పటికే వీళ్ళు 9409 లైక్ ఈ ట్రైబ్స్ ఎవరికైతే ఫ్రీ రేషన్ కిట్స్ కావాలో ఇంతమంది ఉన్నట్టు వీళ్ళు కనుక్కున్నారనమాట. సో వీళ్ళందరికీ ఈ ఫ్రీ రేషన్ కిట్స్ని సప్లై చేయడమే ఆల్ ఓవర్ ద ఇండియా వీళ్ళ యొక్క మోటో అనమాట. సో ట్రైఫెడ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్. దేనికోసం అండి? ఫర్ ద సప్లై ఆఫ్ ఫ్రీ రేషన్ కిట్స్. ఎందుకు? ఇప్పుడు COVID-19 అవుట్బ్రేక్ కారణంగా. ఓకేనా? క్లియర్ కదండి? రైట్. Well, that's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.